under the boughs where the shadows play. The wind hums songs at the break of day. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చీకాయ చిగురు కొబ్బరి తురుము. ఈ చీకాయ చిగురు అనేది మా తోట నుంచి వెళ్ళి తెచ్చామండి. ఇది చాలా ముళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇంత లోపల మన ఫ్యాన్ అనేది వేడెక్కింది. ఆయిల్ పోసుకుందాం. పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కినాక మరి వామ్ వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి, తర్వాత ఆవాలు వేసుకోవాలి, అలాగే మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. దీని తర్వాత మరి పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి. దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపాలండి. బాగా వేపాలి, లో ఫ్లేమ్లోనే వేపాలి. బాగా వేగినాక ఓకే, బాగా వేగిందండి. కరివేపాకు వేసుకోవాలి, బాగా కలపాలండి. బాగా ఇది వేగాలి, పోపు ఐటెం అనేది బాగా వేగాలి. ఓకే, బాగా వేగిందండి. ఇప్పుడు చీకాయ చిగురు అనేది వేసుకోవాలి. చీకాయ చిగురుని బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ మొత్తం అనేది దీంట్లో కలగాలి. పోపు ఆయిల్ మొత్తం కలిగి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అసలు నీరు లేకుండా ఫ్రై అవ్వాలి చీకాయ చిగురు. బాగా ఫ్రై అవుతుంది. చీకాయ చిగురు బాగా ఫ్రై అయిందంటే ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసినాక కూడా బాగా కలపాలి, ఎందుకంటే చీకాయ చిగురు, కొబ్బరి ముక్కలు, పోపు, ఆయిల్ మొత్తం బాగా కలవాలి. కలిపిన తర్వాత ఇది కూడా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక బాగా కలపాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలండి, లైట్గా వేసుకోవాలి, తగినంత. ఎక్కువ కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. చింతపండు ఒక నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, అలాగే అల్లము, వెల్లుల్లి, ఇది కూడా ముక్కలండి, రుబ్బు కాదు. వేసుకొని బాగా కలపాలి. కలిపాక బాగా అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి బాగా కలగాలి.
బాగా ఫ్రై అయిందండి. ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆపి ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు గ్యాస్ ఆపి చల్లార్చుకొని మిక్సీ జార్లో పెట్టి తయారు చేసినటువంటి పచ్చడికి ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇప్పుడు గిన్నె పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి గిన్నె బాగా వేడెక్కిన తర్వాత అందులో లోపంలోనే ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. దానికి సరిపడట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, వేసుకొని కలపాలి. కలిపాక మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి. బాగా కలపాలంటే ఇది కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టమంటే మాడిపోద్ది. పోపు మాడిపోయిందంటే మళ్ళీ పచ్చడి తేడా వచ్చేస్తుంది. అందు కాబట్టి లో ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మాడాలండి. మాడితేనే మరి దాని టేస్ట్ వస్తాయి కాబట్టి మెల్లిగా లో ఫ్లేమ్లోనే మరి లైట్గా దాని ఒక కలర్ మారేటట్టు వేపాలి. అలాగే వెల్లుల్లిపాయ ఒక 4 రెమ్మలు వేయడం జరిగింది. మరి బాగా ఫ్రై అవుతుందండి, వేగుతుంది బాగా. ఇప్పుడు కలర్ మారింది. ఈ పోపు తీసుకొని మరి పచ్చడిలోకి వేయాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ టైం సాల్ట్ వేయలేదు. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఈ పోపు బాగా కలపాలి. ఎందుకంటే పచ్చడికి పట్టుకోవాలి కాబట్టి ఈ పోపు కలిపితేనే పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. బాగా కలవాలి, బాగా కలుపుకోవాలి కూడా. ఇంతటితో చీకాయ చిగురు కొబ్బరి తురుముతో పచ్చడి చేయడం అనేది జరిగింది. ఇలా మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని తింటారని ఆశిస్తున్నాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.